ఎంటర్టైన్మెంట్ కోసం మూవీ లవర్స్ థియేటర్‌లో వెళ్తూ ఉంటారు. అయితే బుల్లితెరలో వచ్చే ఓటీటీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్‌గా అసలు వేదికగా మారిపోయింది. థియేటర్‌కి వెళ్ళకుండానే ఓటీటీలో అయితే మనకు నచ్చిన మూవీ ఎంటర్టైన్ అవుతున్నాం మూవీ లవర్స్ అయితే. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా మలయాళం మూవీ. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. పెళ్లయినా కూడా భార్యతో గడపడానికి ఇబ్బంది పడే భర్త చుట్టూ ఈ మూవీ స్టోరీ నడుస్తది. సో, ఈ మూవీ పేరేంటి? అండ్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? ఈరోజు వీడియోలో అయితే తెలుసుకునే ముందు కొత్తవారు చూసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, మూవీ పేరొచ్చేసి 'కెతుల్యాను'. సో, ఇది ఈ అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. ఇది 'కెతుల్యాను ఎంత మలాకా'. సో, ఈ మూవీ నేమ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఇక స్టోరీ ఏంటంటే, హీరో మొదటి నుంచి అమ్మాయిలకి చాలా దూరంగానే ఉంటాడు. తనకి నలుగురు అక్కలుంటారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అయిపోయినా ఒంటరిగానే ఉంటాడు. ఫ్రెండ్స్‌తో తిరుగుతూ జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు హీరో తల్లి అనారోగ్యంతో బాధపడుతూ స్పృహ లేకుండా పడిపోద్ది. సో, ఆలస్యంగా ఇంటికొచ్చిన హీరో తల్లిని చూసి కంగారుపడి హాస్పిటల్‌కి తీసుకెళ్తాడు. అక్కలందరూ హీరోని బాగా తిడతారు. అప్పుడు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతాడు హీరో. ఈ క్రమంలో చర్చ్ ఫాదర్‌కి తెలిసిన ఒక కుటుంబంలో అమ్మాయిని చూడటానికి వెళ్తారు. అప్పటికే ఆ అమ్మాయికి పెళ్లి సంబంధం కుదురుంటుంది. అయితే హీరో అక్కడికి వెళ్ళి కుటుంబ సభ్యులతో మంచిగా మాట్లాడి హీరోయిన్ తల్లితో కూడా మంచిగా మాట్లాడొస్తాడు. హీరోయిన్ తల్లి కూడా అనారోగ్యంతో బాధపడుతూ మంచం మీద పడి ఉంటది. తనను చూసి తన తల్లిని కూడా అలా చూసుకుంటుంది నా భార్య అనుకుంటూ పెళ్ళికి ఓకే చెప్తాడు. కొద్ది రోజుల్లోనే వీళ్ళకి పెళ్ళి కూడా జరిగిపోద్ది. ఇంటికి వచ్చిన భార్యతో గడపడానికి బాగా భయపడుతూ ఉంటాడు హీరో. హనీమూన్‌కి ప్లాన్ చేసినా అక్కడ కూడా తనతో గడపడానికి మొహమాట పడుతుంటాడు. నిజానికి హీరో ఒక మంచి వ్యక్తి. భార్యతో ఎలా గడపాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి అమ్మాయిలకి దూరంగా ఉండటంతో ఈ సమస్యను ఫేస్ చేయాల్సొస్తది. ఒకరోజు ఫ్రెండ్స్ రెచ్చగొట్టడంతో మద్యం సేవించి రెచ్చిపోతాడు. దీంతో స్పృహ కోల్పోతుంది హీరోయిన్. ఇంట్లో ఉన్న వాళ్ళకి హీరోని బాగా తిడతారు. తనని హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ కూడా చేయిస్తారు. ఆ తర్వాత హీరో భార్యని ప్రేమించడం మొదలుపెడతాడు. కానీ తన ప్రేమను కూడా వ్యక్తం చేయలేని పరిస్థితిలో ఉంటాడు హీరో. చివరికి హీరో తన భార్యతో జీవితాన్ని పంచుకుంటాడా? తన భార్యకి చెప్పగలడా? అంటే అదే తన ప్రేమను భార్యకి చెప్పగలడా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ మూవీని మిస్ కాకుండా చూడండి. బాగా నచ్చిద్ది. సో, కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఉంటది మూవీ అయితే. సో, ఇది ఈరోజు మూవీ స్టోరీ రివ్యూ. సో, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.